హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. మనమందరం మామూలుగా అనపకాయ కూర వండుకున్నాక బొరుగు పడేస్తాం కదా. ఆ బొరుగు పడేయకుండా ఎంతో రుచికరంగా ఇలా అట్లు వేసుకోవచ్చు. మీడియం సైజు అనపకాయ బొరుగు అయితే 1 గ్లాస్ బియ్యం పడతాయి. రేషన్ బియ్యం అయితే ఈ అట్లు బాగా వస్తాయి. ముందుగా 1 గ్లాస్ బియ్యం తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని 4 గంటల సేపు నాననివ్వండి. బియ్యం 4 గంటల సేపు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఆనపకాయ బొరుగు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆనపకాయ బొరుగు గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ పోసుకోవక్కర్లేదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోండి. అదే మిక్సీ జార్లో మనం 4 గంటల సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కొద్దిగా వాటర్ పోసుకుని అల్లం ముక్క 3 పచ్చిమిరపకాయలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అనపకాయ బొరుగు దాంట్లో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, మరీ పల్చగా ఉండకూడదు. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోండి. పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా పిండి వేసి మరీ పల్చగా కాకుండా కొద్దిగా పిండి వేసుకుని అట్లా వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకోండి. ఇలా 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి. ఒకవైపే కాకుండా 2 వైపులా బాగా వేగనివ్వండి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలకి ఇలా వేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. వేడివేడి అట్లలో ఆవకాయ వేసుకుని తినండి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఈసారి ఆనపకాయ బొరుగు పడేయకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.